హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈరోజు కంపెనీ వచ్చేసరికి మనకి ట్యూరింగ్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. రిమోట్ అనమాట. సో ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకోవచ్చు. అది కూడా మ్యాథమెటిక్స్ ఎక్స్పర్ట్ అయితే కావాలన్నమాట. లీన్ టూల్ అనేసి ఇవ్వడం జరిగింది. 33883 అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కంపెనీ మనకి తెలంగాణ, భారతదేశంలో హైదరాబాద్లో ఉంటుందన్నమాట. 3 రోజుల క్రితం ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. 9 మంది దరఖాస్తుదారులు ఇప్పటి వరకు అప్లై చేసుకోవడం అనేది జరిగింది. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి. సో మనకైతే శశాంక్ సన్నిధి గారు ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. నేను ఎల్ఎల్ఎంకు శిక్షణ ఇస్తాను. అమెజాన్ అలాగే డెజర్ట్ స్టడీస్లో కూడా ఎంఎస్సికి వీళ్ళైతే శిక్షణ ఇస్తారనమాట. సో ఉద్యోగం గురించి చూసుకుంటే టూరింగ్ గురించి కొద్దిగా ఇవ్వడం జరిగింది. అది మీరు నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఇక్కడ పాత్ర అవలోకనం వచ్చేసరికి నేటి అగ్రభాష నమూనాల్లో తెలిసిన వైఫల్య నమూనాలను లక్ష్యంగా చేసుకొని అధిక నాణ్యత, సమస్య పరిష్కారం, డేటాను రూపొందించడంపై దృష్టి సారించిన ఫ్రాంటియర్ AI R&D బృందంతో కలిసి పనిచేయడానికి PhD స్థాయి గణిత శాస్త్రవేత్తల కోసం చూస్తున్నాము అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీరు నేరుగా వ్యవస్థాపకులతో కలిసి పనిచేస్తారు. ఫ్రాంటియర్ మ్యాథ్ లేదా IMO స్థాయి సమస్య పరిష్కారంలో కనిపించే వాటితో పోల్చదగిన లోతైన సంభావిత సవాళ్ళను ప్రతిబింబించే గణిత పనులను సృష్టించడంలో సహాయపడతారు అనేసి చెప్పడం జరుగుతుంది. పోటీ గణితంలో ముందస్తు అనుభవం, IMO కోచింగ్, సమస్య సెట్టింగ్, గెలుపు అనేది ఒక ప్లస్ అనమాట. కానీ అవసరం లేదు. ఈ రంగంలో బలమైన PhD ప్రతిభను పెంపొందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. మీరేం చేస్తారంటే పెద్ద భాష నమూనాల్లో బహిర్గతం చేసే ఈ సవాల్తో కూడిన గణిత సమస్యలను రూపొందించి పరిష్కరించాలి. అలాగే స్పష్టమైన తార్కికం మరియు మల్టీ మోడల్ మద్దతుతో సమీకరణలు, విజువల్స్, గ్రాఫ్లు, అనుకరణలను అధిక నాణ్యత దశల వారి పరిష్కారాలను సృష్టించే విధంగా ఉంటారు. మోడల్ మూల్యాంకనంలో లక్ష్యంతో సమస్య రకాలను సమలేఖనం చేయడానికి వ్యవస్థాపకులతో సహకరించే విధంగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా మోడళ్లు సాధారణంగా విఫలమయ్యే అంశాల్లో ఉదాహరణ అబ్స్ట్రాక్టిక్, బహుళ దశల తార్కికం, సింబాలిక్ మ్యానిప్యులేషన్ అనేది తార్కికం అనమాట. హై స్కూల్, ఒలింపియాడ్ గణితం, అలాగే ప్రారంభ అండర్ గ్రాడ్యుయేట్, అలాగే పాఠ్యాంశాలు మరియు సైద్ధాంతిక గణితం నుండి ప్రేరణ పొందిన కొత్త మూల్యాంకన ప్రమాణాలను నిర్వహించడంలో సహాయపడుతుంది అనమాట. ఇతర గణిత సహకారాలు లేదా జూనియర్ సహకారాలు పనిని గురువు, కోచ్ లేదా సమీక్ష అనేది ఇస్తారనమాట. మేము వెతుకుతున్నది ఎవరి కోసం అంటే గణితంలో PhD చేసిన వాళ్ళు కావాలి. బలమైన సమస్య పరిష్కారం నేపథ్యం అనేది ఉండాలి. అలాగే అద్భుతమైన కమ్యూనికేషన్ రచన నైపుణ్యాలు అనేవి ఉండాలి. సో లీన్ టూల్ అనేది ఉండాలి. సో ISBL, HOL, లైట్ లేదా ఇతర సారూప్య సిద్ధాంత నిరూపణలతో అనుభవం అనేది చాలా అవసరం అనమాట. లాటెక్స్ మరియు గణిత విజువలైజేషన్ సాధనాలతో డెస్మోస్, అలాగే జియోజిబ్రా, అలాగే పైథాన్, మ్యాట్, ఫ్లోట్ లిబ్ మొదలైనవన్నీ కూడా మీకు ఉండాలన్నమాట. ఒలింపియాడ్ స్థాయి పోటీల్లో సో పోటీదారుగా, కోచ్గా మరియు లేదా సమస్య పరిష్కారిగా అనుభవం అనేది కలిగి ఉండాలి. ముఖ్యంగా మూల్యాంకనం లేదా తార్కిక పనులపై AI/LLM పరిశోధనకు గురి కావడం అనేది చాలా అవసరము. సాంకేతిక సెటప్ అనమాట. విశ్వసనీయ ఇంటర్నెట్ కనెక్షన్ మరియు గణిత గణనాలు, దృశ్య కంటెంట్ సృష్టి, అనుకరణలు మరియు ఆన్లైన్ సహకారానికి అవసరమైన సాఫ్ట్వేర్తో డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్ అనేది
ఉండాలి. సో ఉద్యోగ ప్రయోజనాలు వచ్చేసరికి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇతర గణిత అవసరాలతో సహకార పని వాతావరణం అనేది చాలా అవసరం. సౌకర్యవంతమైన పని గంటలు మరియు రిమోట్ పని వాతావరణం అనేది చాలా అవసరం అనమాట. ప్రముఖ ఎల్ఎల్ఎం కంపెనీలతో అత్యాధునిక ఏఏ ప్రాజెక్టులలో పనిచేసే అవకాశం అనేది లభిస్తుంది. అలాగే గమనిక, షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులు ఎంపిక ప్రక్రియలో భాగంగా ఒక అంచనాను పూర్తి చేయాల్సి రావచ్చు అనమాట. సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలంటే నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ కింద నేను లింక్ అనేది ఇవ్వడం జరిగింది, ఈ నోటిఫికేషన్ లింక్. సో మీరు డైరెక్ట్గా వెళ్ళి అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుంది అన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.